హాయ్ అండి. మండే కోసం మనం నిఫ్టీ అనాలిసిస్ అండ్ స్టాక్స్ కూడా చూసేద్దాం. సో, ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్‌ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే, ఎగ్జాక్ట్‌గా మనం ఇక్కడ చూసినట్టయితే హై ఫార్మ్ చేశాక స్లోగా మార్కెట్ ఏం చేస్తుందంటే లోవర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వస్తూ ఉంది. ఒకవేళ మనకి ఈ లోవర్ మొమెంటం చేసింది అంటే ఇలా డబుల్ బాటమ్ అయినా ఫార్మ్ చేయాలి. లేదు అనంటే ఈ లోవర్ లో బ్రేక్ చేసిందంటే డౌన్వర్డ్ మొమెంటం అయినా నెక్స్ట్ సపోర్ట్ వరకు రావాలి. సో ఇలా మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఒకవేళ మనకి ఈ లోవర్ హై బ్రేక్ అయింది అని అంటే ఇమీడియట్గా అప్వర్డ్ మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి, బికాస్ ఆఫ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కాబట్టి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ఈ లో బ్రేక్ చేసింది అని అంటే ఇమీడియట్గా మనకి మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడి వరకు అని అంటే నెక్స్ట్ సపోర్ట్ ఏరియా మూమెంటం ఇక్కడ వరకు, నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ వరకు ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో మనకి ఎలా మూవ్ అవుతుంది అనేది చాలా క్రూషియల్ మండే మార్కెట్లో. సో ఈ 2 డేస్లో మనకి ఏదైనా మంచి గుడ్ న్యూస్ వస్తే అప్వర్డ్ మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ మనకి అప్వర్డ్ మూమెంటం చేయాలి అని అంటే ఈ లోవర్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయ్యి అప్వర్డ్ మూమెంటం చేస్తూ క్లోజ్ అయితే మాత్రమే కొద్దిగా బులిష్గా మనం థింక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంతవరకు మనం స్టిల్ ఇంకా నిఫ్టీ 50లో బేరిష్గానే ఉన్నాము. సో నెక్స్ట్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా స్టాక్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా ఒక రేంజ్ ఏదైతే రెసిస్టెన్స్ ఏరియా ఉండిందో దాన్ని బ్రేక్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయి మనకు కన్సాలిడేషన్ వస్తూ ఉంది. సో ఎప్పుడైతే మనకి ఈ కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది అంటే అక్కడి నుంచి కూడా మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీన్ని మనం మంత్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా మనకి ఉంది. సో ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయిపోయింది అని అంటే మనకు ఆల్ టైమ్ హై పాయింట్ని ఈ స్టాక్ రీచ్ అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మనము వాల్యూమ్ అండ్ క్యాండిల్స్ని అబ్జర్వేషన్ చేసుకొని కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందంటే మాత్రమే మనము దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి అండ్ ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే అవాయిడ్ చేయాలి. అంతవరకు మనం ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇది రేంజ్లోనే కన్సాలిడేషన్ అవుతుంది. సో ఇది బ్రేక్అవుట్ కావాలి, దాంతోపాటుగా రెసిస్టెన్స్ కూడా మనకి ఆల్ టైమ్ హై పాయింట్ అయిన రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసింది అంటే ఈ స్టాక్ మంచి మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. వాల్యూమ్ పరంగా బులిష్గా ఉంది అండ్ ఆర్ఎస్ఏ కూడా బులిష్గా ఉంది, బట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం దాన్ని చూసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే సిల్వర్ బీస్ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక సపోర్ట్ నుంచి మొమెంటం చేస్తూ అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడి నుంచి కూడా మనకి డబల్ బాటమ్ లెవెల్ ఫామ్ చేస్తూ మొమెంటం చేస్తుంది. సో మనం ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది అవుతుంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఇది బ్రేక్ చేసింది అంటే ఈ క్యాండిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి సిల్వర్లో మొమెంటం బుల్లిష్గా ఉంటే మాత్రమే మొమెంటం చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ చూడండి, మనకు మూవింగ్ యావరేజ్ కన్నా మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ లేదు, ఆర్ఎస్ఏ కూడా అబోవ్ 60 లేదు. కాబట్టి ఇది చాలా రిస్కీ ట్రేడ్. మనం ఏదైనా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ మాత్రమే మనం దీన్ని ఎంట్రీ తీసుకోవాలి తప్ప లేకపోతే ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. బికాజ్ ఇది కూడా లోవర్ లోస్ ఫామ్ చేస్తూ డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా తీసుకునేటప్పుడు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఈ 2 స్టాక్స్ని కూడా అబ్జర్వేషన్ చేసుకొని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. ఇవి కాక మీరు ఇంకేమైనా మంచి స్టాక్స్ ఇలా బ్రేక్అవుట్ వస్తూ ఫామ్ అయ్యేవి ఏమైనా ఉంది మీరు అబ్జర్వేషన్ చేశారు అని అంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దట్.